ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించిన ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరుస్తుందో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన సిబ్బంది ఆ తర్వాత ఈవీఎంలోని ఓట్ల లెక్కింపును చేపట్టారు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్లుగానే కూటమి దూసుకుపోతూ ఉండగా అధికార వైసీపీ వెనకబడినట్లుగా కనిపిస్తోంది. అయితే మధ్యాహ్నం 1 గంటకు ఫలితాలపై ఓ స్పష్టత వస్తుందని ఎన్నికల సంఘం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 88 స్థానాలు గెలుచుకున్న పార్టీ అధికారం చేపడుతుంది. వైసీపీ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేయగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు. 3 రౌండ్లు ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 4300 ఓట్ల మెజారిటీతో పవన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో పవన్ కు భారీ విజయం తథ్యమని జన సైనికులు సంబరపడిపోతున్నారు. మరోవైపు ఈ ఎన్నికల ఫలితాల్లో కూటమి దూసుకుపోతోంది. ఉదయం 9 గంటల సమయానికి టీడీపీ 49, జనసేన 9, బీజేపీ 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతూ ఉండగా వైసీపీ కేవలం 7 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. దీంతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో అప్పుడు జోష్ మొదలైంది.